Hello, welcome to Local TV special program Leader Kosam. ఎస్ లీడర్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక క్యాంపెయిన్ జరిగింది లోకల్ టీవీలో. అందమైన అమ్మాయిలు మీకు అందంతో పాటు ఆఫ్ కోర్స్ లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉంటే రండి, లీడర్ రాణా మిమ్మల్ని కలుస్తాడు అని. So out of మాకు more than like in hundreds of applications వచ్చాయి. So out of them we picked this 20 beautiful young leadership skills తో ఉన్న వాళ్ళు. Every man who ever sees me wants to hold my hand and be the one who gets me to say, oh I do. They swear a total undying devotion. Yes, they swear that they will love me forever, love me true. But I don't need a shining star, and I don't want to be rescued. I'm neither from my charming prince, nor my summer's barbecue. ఎస్ ఈ అందమైన అమ్మాయిలు అందరూ ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, He's here. లీడర్ రాణా ఈస్ హియర్. So please welcome. So, shall we start then? Rana చూసేసారు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఫైనలీ యు సీన్ దిస్ అండ్ కాంప్లిమెంట్స్ ఆల్రెడీ యు పోర్డ్ ఇన్. యంగ్ అన్నారు, డైనమిక్ అన్నారు, బ్యూటిఫుల్ అన్నారు, చార్మింగ్ అన్నారు, వాట్ ఎవర్ బ్లా 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 బ్లా. ఓకే, వాట్ ఎవర్ దట్ కమ్స్ టు. కదా నేను కూడా ఒక అమ్మాయినే కదా రానా. సో యు నో ఎవ్రీ ఆల్టర్నేట్ వర్డ్ వాస్ వాట్? హ్యాండ్సమ్. Handsome rock star. The time they saw you right there, they were like, wow. Because I'm hearing it. I'm here, Gavati. So whatever. Thank you. See? So let's begin then. Introduction. Yeah, before that, ఒక్క నిమిషం. I just want to ask you, Rana. లీడర్ రిలీజ్ అయింది. I mean, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, వరల్డ్ అందరూ చాలా చాలా మెచ్చుకుంటున్నారు కదా మీ పర్ఫార్మెన్స్ ని, లీడర్ సినిమాని. హౌ యూ ఫీలింగ్? ఇంకా సింక్ అయిందా? సింక్ అండి. ఒకటి వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఈ సినిమా నా ఫస్ట్ సినిమాని కానీ ఇలాంటి కానికన్నా ఎక్కువ ఒక ఆల్టర్నేట్ జానర్ అటెంప్ట్ చేసి వీవ్ సక్సీడెడ్. సో దట్ వాజ్ బిగర్ మై సక్సెస్ దెన్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. వండర్ఫుల్. అండ్ ఎస్, తర్వాత ఇప్పుడు వచ్చిన సూపర్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా? అంటే రోజు రోజు ఒకటి వస్తుంది లేదా ఒకే రోజు అన్ని వచ్చేసినాయి. మీకు బాగా నచ్చిందంటే? మీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ అంటే చాలా మంది కామన్ గా చెప్పిన కాంప్లిమెంట్ అండి ఇది. దే సెడ్ ఆఫ్టర్ ద ప్రీమియర్, రానా ఈ సినిమాలో అంటే ఇది నాకు తెలిసిన వాళ్ళు, అంటే నేను ఎలాంటి వాడినో తెలిసిన వాళ్ళు, ఒక ఫస్ట్ 2 రీల్స్ మాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో, దాని తర్వాత అర్థమైంది నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని అన్నారండి. సో ఐ థింక్ దే సా ద క్యారెక్టర్ మోర్ దెన్ దే సా మీ. సో ఐ థింక్ దాట్ వాజ్ లైక్ ద రియల్ హై ఇన్ దిస్ ఫిల్మ్. సో వాట్స్ ద కాంప్లిమెంట్ మీ డాడ్ ఇచ్చింది? మా డాడ్ కాంప్లిమెంట్స్ తక్కువ ఇస్తారు. అవునా? నాట్ బ్యాడ్, యూ డన్ క్వైట్ వెల్. సో అంతే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. దాంట్లో నుంచి అన్ని అంటే అది చాలా పెద్దదండి మాకు. ఆయన అంటే మామూలుగా అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగానే ఇలా చింపేస్తారు. సో దానికి నాట్ బ్యాడ్, యూ కన్విన్స్డ్, యూ డన్ వెల్, ఇలాంటివి వచ్చినాయండి ఆయన నోట్ల నుంచి. సో ఐ వాస్ క్వైట్ హ్యాపీ. ఓకే, వాట్ అబౌట్ యువర్ తాతగారు? మూవీ మొగల్ ఆయన హీ వాజ్ యాక్చువల్లీ సెకండ్ పర్సన్ టు సీ ద ఫిల్మ్. రష్ లో ఎడిటింగ్ రూమ్ లో చూసారు సినిమా. హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఇలాంటి ఒక ఆల్టర్నేటివ్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ నేను చేశానని హీ వాజ్ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో అన్ని ఎక్కడి నుంచైనా బెస్ట్ కాంప్లిమెంట్స్. సో ఇక మా బ్యూటిఫుల్ గర్ల్స్ ఇవ్వబోయే ముందు ఇవ్వబోయే కాంప్లిమెంట్స్ కూడా విల్ స్టార్ట్ ఓవర్ దేర్. యాక్చువల్లీ బిఫోర్ దట్ వాళ్ళ గురించి, లీడర్ సినిమా గురించి, వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్పడానికి చాలా రెడీగా ఉన్నారు. పర్ఫెక్ట్. స్టార్ట్ విత్ శిరీష. Hi Rana. Hi. This is Surisha.
నేను మీ లీడర్ మూవీ చూసాను. యు ఆర్ రియల్లీ వెరీ స్మార్ట్. అండ్ లీడర్ సినిమా గురించి ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, లీడర్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్ విత్ సోషల్ వాల్యూస్. యు ఆర్ లుకింగ్ వెరీ గ్రేట్ ఇన్ దిస్ మూవీ. లీడర్ మూవీ కంటే రానా గురించి చాలా ఎక్కువ చెప్పినట్టు వన్ లైన్. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. హాయ్ రానా, దిస్ ఇస్ నీతు. ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే దిస్ క్యారెక్టర్ దిస్ వుడెంట్ హావ్ సూటెడ్ టు ఎనీవన్ ఎల్స్. మీకు బెస్ట్ సూట్ అయింది. నో హీరో కెన్ డూ దిస్. థ్యాంక్ యూ. మీరు లైక్ ఈవెన్ నౌ ఐ హావ్ సీన్ యూ నౌ, మీ వాకింగ్ స్టైల్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఒక మ్యాన్లీనెస్, దట్స్ వండర్ఫుల్. థ్యాంక్స్. ఇన్ని కాన్ఫిడెన్స్ అమ్మాయిలు నాకు కొంచెం ఇవి రెండే. ఇంకా ఎంతమంది 20 girls లో యూ జస్ట్ నాక్డ్ అవుట్ 2. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్ మోర్. హాయ్ రానా, నా పేరు అన్నపూర్ణ. నేను లీడర్ సినిమా కాలేజ్ బ్యాంక్ కొట్టి మరీ వెళ్ళి చూశాను. లీడర్ సినిమాలో ఒక లీడర్కి ఒక పొలిటీషియన్కి ఉన్న డిఫరెన్స్ చాలా బాగా చూపించారు. ఫస్ట్ టైం చాలా మంచి సినిమా చూసాను ఫీల్ అయ్యాను. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. హాయ్ రానా, దిస్ ఇస్ ఉమా. ఫస్ట్ థింగ్, మూవీ చూడగానే only one impression. No one can do this movie. So you are the apt and the best person for the movie. And the leader movie is just awesome. Thank you. Congrats on the success. And I went with my mom to watch the movie. So ఇంటికి వచ్చాక మా మమ్మీని అడిగాను, మమ్మీ మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది అని చెప్పారు. రానా ఎలా ఉన్నారంటే షీ జస్ట్ యూస్డ్ వన్ వర్డ్. షీ సెడ్ ఆచాన బావుడ్లా ఉన్నాడు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఆచాన బావుడ్లా ఉన్నాడు. యువర్ రియాక్షన్స్ టు దట్? ఏమన్నా చెప్తే తప్పొద్దండి, చెప్పకూడదు. కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, తీసుకుని మనం ఏం మాట్లాడాలి అంటే ఇప్పుడు మేబీ లేస్తుంటే అమ్మాయి ఇలా చూస్తుందా? హాయ్ రానా, దిస్ ఇస్ షెఫాలి. లీడర్ మూవీకి ఒకసారి వెళ్ళాను సెకండ్ షోకి. వెళ్ళి లైన్లో చాలా నించున్నాను, టికెట్ దొరకలేదు, వెనక్కి వచ్చేసా. బ్లాక్ లో కొందామంటే లేదు, లీడర్ అన్న పేరులోనే ఉంది, అలాంటివి చేయకూడదు అని చెప్పి వచ్చి మళ్ళీ దెన్ వెయిట్ చేసి దెన్ ఫైనలీ మళ్ళీ ఆ రోజుకే లక్కీగా మా చుట్టాలకు దొరికింది, వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. సో దట్ టాక్స్ యువర్ లీడర్షిప్ స్కిల్స్. యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు ఆ మూవీ అంత ఇంకల్కేట్ చేసేసింది లోపల మనకి, అంత లోపల నుంచి వాల్యూస్ వీ హ్యావ్ టు ఫాలో. అండ్ మూవీ ఎంత ఉన్నా కూడా హీరో ప్లేస్ ద మోస్ట్ పార్ట్. అండ్ అంత లుక్స్ కానీ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్, ఆల్ ద మ్యాన్లీనెస్, కాన్ఫిడెన్స్. నా ఉద్దేశం ప్రకారం లీడర్ అంటే స్పీకింగ్ వర్డ్స్ లోనే కాదు, యాక్షన్స్ అండ్ యువర్ ఐస్ షుడ్ స్పార్క్. They should show that leadership. Spark aniyandi. Yeah, asal first to chesi they are coming back to Rana. Raagane you are there. Yeah, leader ante ide. That's it. ఇందాకటి వరకు లీడర్ అన్నారు, క్యారెక్టర్ అన్నారు, ఇప్పుడు రానా అన్నారు, ఇప్పుడు రానా కళ్ళు అంటారు. ఓకే, డోంట్ గో. అందుకని కిందకి వెళ్తే you have the small gift. I thought, oh my god, can I open it here? Yeah, please open it. Thank you. See, being Rana, being as a leader, ఎన్ని కాంప్లిమెంట్స్ తో పాటు గిఫ్ట్స్ కూడా. యాక్చువల్లీ నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు, నిజంగా చెప్తున్నా. ద లక్కీ వన్. అక్కడ కూడా లీడర్షిప్ స్కిల్స్ కనిపిస్తున్నాయి. యువర్ ద ఫస్ట్ వన్, లైక్ యు నో ద ఐడియా ఆఫ్ ఇట్. నేను రానాకి సీఎం కాదు, మోటివేటెడ్ రానాలో ఉన్న సీఎం కి. ఇట్స్ ఎ లవ్లీ పర్సన్. థ్యాంక్ యూ. This was made by me and I wrote the lines just for you. I think she should read it out. Okay. With thoughts very clear, believing that there is nothing to fear, you have put your mark as a true leader, and like this you will stay in everyone's heart forever. All the best. Thank you. Thank you so much. మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. మూవీ అంతా అయిపోయింది, మధ్యలో ఇంటర్వెల్లోకి అయిపోయి వచ్చాక ఏదో సీన్ మిస్ అయ్యాం. ఇంటర్వెల్ నుంచి వెళ్ళాక వాళ్ళని అడుగుతున్నాను, ఈ సీన్ ఏంటి, మీకు ఏమన్నా అర్థమైందంటే నువ్వు సినిమా చూస్తున్నావు అని అడిగారు. మరి సినిమా చూడకుండా ఏం చూస్తున్నానంటే నువ్వు రాననే చూస్తున్నావు, ఏం సీన్ చూస్తున్నావు మాకేం అర్థం కావట్లేదు అన్నారు. అందరు హీరోస్కి డైలాగ్స్కి నువ్వు లైక్ వాళ్ళు చెప్పే డైలాగ్స్కి వాళ్ళ డాన్సెస్కి పడిపోతాం. మిమ్మల్ని చూస్తేనే పడిపోతాం.
హాయ్ రానా, దిస్ ఇస్ రూపా. మీ క్యారెక్టర్లో చాలా గ్రేట్గా కనిపించారు. ఆ మూవీ నేను నైట్ 11 o'clock షోకి మా కజిన్ని తీసుకుని దెబ్బలాడి మరీ వెళ్ళాను. నైట్ షో ఎందుకు, గర్ల్స్ కదా వద్దు అని చెప్పారు. బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ దట్. లీడర్ మూవీ ఐ వాంట్ టు సీ అండ్ ఫస్ట్ డే అని చెప్పి ఫోర్స్డ్ హిమ్ అండ్ ఐ జస్ట్ saw that movie on first day. Hello Rana, this is Jasmine Suraj. I love the movie a lot. Actually, the one part which touched me is the leadership skill of sacrifice. So it showed me that sacrifice is the one quality which a leader should have, and I was inspired by it, and I definitely would imply in myself, because I feel that I have some leadership qualities, and I would also add the sacrifice into it, and I would like to serve for the nation, and I would sacrifice anything for it. Wow, that's well said. That's well said. One question, Rana, I think I should ask you. Sacrifice అంటున్నారు కదా, యాక్చువల్గా ఈ లీడర్ సినిమా కోసం మీరేమైనా సాక్రిఫైస్ చేశారా? ఒకటండి, ఐ థింక్ ద ఫస్ట్ సాక్రిఫైస్ నేను అనలేదు, వంశీ గారు ఉన్నారు, కృష్ణవంశీ గారు. వెన్ వీ ఆల్సో హ్యాడ్ ఆపర్చునిటీస్ టు డూ ఫిల్మ్స్ దట్ వర్, ఇప్పుడు లీడర్ అంటే ఆల్టర్నేటివ్ సినిమా, ఇది ఇట్స్ నాట్ సచ్ అ బిగ్ రిలీజ్, యూర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దట్ 500 prints, యూ వోంట్ హ్యావ్ దట్ బిగ్ సాంగ్, బిగ్ డాన్స్, అలాంటివన్నీ వదులుకుని ఈ సినిమా చేసామండి. ఫర్ సింపుల్ రీజన్ దట్ వీ వర్ రెస్పాన్సిబుల్, వీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. అప్పుడు వచ్చిన సినిమాల్లో వచ్చిన ఆపర్చునిటీస్లో ఐ థింక్ ఐ sacrificed those opportunities and made this happen. That was my first part in the film. We picked అంటే ఒక ఆల్టర్నేటివ్ సినిమా చేసి యాక్టర్గా కెరియర్ ముందుకు సాగించడం యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. బికాజ్ ఈ సినిమాలో ఫస్ట్ నేను చాలా మంది డైరెక్టర్స్ చెప్పినప్పుడు, సార్ ఐఎమ్ నాట్ డాన్సింగ్ ఇన్ ద ఫిల్మ్, సార్ ఫైటింగ్, నో నాట్ ఫైటింగ్ సార్ ఇన్ ద ఫిల్మ్, దెన్ వాట్ యూ డూ, సార్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్, సార్ అది సెకండరీ, అది తర్వాత, కానీ నువ్వు ఈ స్టంట్ స్కూల్కి ఎన్ని వెళ్ళి వచ్చి, సార్ డజంట్ మ్యాటర్ సార్, ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఒక క్యారెక్టర్ని, శేఖర్ గారు రాసిన ఒక క్యారెక్టర్ని, అండ్ శేఖర్ గారికి నాకు ఇట్స్ వెరీ డిఫరెంట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్, అండ్ ట్రైంగ్ టు ప్లే దాట్ క్యారెక్టర్ కన్విన్సింగ్, ఐ థాట్ దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్, అండ్ ఐ డిడ్ వెంట్ దట్, అండ్ ఐ థింక్ టుడే ఐ హావ్ సక్సీడెడ్. Absolutely succeeded. హాయ్ రానా, దిస్ ఇస్ ప్రియాంక. నేను మూవీ చూడడానికి ఫస్ట్ రీజన్ మీరే, హీరో హ్యాండ్సమ్ ఉన్నాడు, కొత్త హీరో బాగున్నాడు అని చూశాను. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ది మూవీ ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ బై ది మూవీ. ఈ మూవీలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్గా ఆయన యాక్టింగ్ లాగా లేదు, ఒక రియల్ లీడర్ని చూసినట్టు అనిపించింది. అండ్ నాకు వచ్చిన పార్ట్ ఏంటంటే, మీలాంటి లీడర్ మన కంట్రీలో ఒక్కరున్నా ఐఎమ్ షూర్ దెర్ విల్ బి ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ అ కంట్రీ. హాయ్ రానా, దిస్ ఇస్ మౌనిమా. మీ సినిమా నాకు చాలా భలే నచ్చింది. అందరూ మాటలు చెప్తున్నారు కదా, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ డిఫరెంట్లీ. ఒక పాట పాడతాను, ఓన్లీ ఫర్ యూ. అండ్ ఐ హర్డ్ దట్స్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అని వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్లో విన్నాను. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా, వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన, స్వరాల ఊయలూగు వేళ, జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోల పాడుతూ జాజి కొమ్మ జారనీయకే కళా. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో నేను హమ్ చేద్దాం అనుకున్నా, తర్వాత నా వాయిస్ ఈ పాటను ఎందుకు కట్ చేద్దాం, ఇంత బ్యాడ్ ఉంది నా వాయిస్ అని ఐ స్టాప్ హమ్మింగ్. చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్లీ సాంగ్. Yeah, do you sing? Bathroom singing? లేదు అసలు అదే అంటే నా వాయిస్ వచ్చి ఐ థింక్ ఐఎమ్ గుడ్ ఫర్ స్పీకింగ్, ఒరేటింగ్ అండ్ saying it loud, so I don't. So that's also a compliment anukunta kada, out of after the leader release. Yeah, a lot of people like my voice, so I think that's a good thing. That's the best thing, so you know about it. But I'm going to start learning taking singing class. Are you sure? 1 month from now, yeah. Can you sing a song for us? లేదండి, ఆ క్లాస్ తర్వాత మళ్ళీ పాడదాం. I'm going to learn అంటే బాగా, I think at least this is what I believe, and I think anybody can, a man like me with a voice like this should be able to sing if I'm trained. So let me try training and I will come back to you. Okay, so that's a promise. Leader is entirely on the other end, it's like completely a different movie. So how is it like, and yours is a debut film, first movie. Somewhere in me I wanted to do one film which was alternative. కానీ ఆ కమర్షియల్ స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ లో, ఒక ఎంటర్టైనింగ్ ఫామ్ లో do a responsible and sincere film was something that I always had.
అండ్ శేఖర్ గారు నాకేదో వన్స్ ఎడిటర్ మారుతాడు, ఆయన నాకు ఫోన్ చేసి రానా శేఖర్ గారు నీకు కథ చెప్తానన్నారు అని. ఇప్పుడు శేఖర్ గారు కథ అంటే ఆయన ఐ సా ఆల్ హిస్ ఫిల్మ్స్, ఐ లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్. నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ దట్ క్యారెక్టర్స్ డోంట్ లుక్ లైక్ మీ. సార్ నేను మారుతాను, నేను ఇప్పుడు హ్యాపీ డేస్ చిన్నపిల్లలు వాళ్ళందరికన్నా పెద్దోళ్ళ ఉంటాను నేను, ఏంటి కదంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇను అన్న. ఐ వాజ్ వెయిటింగ్ అండ్ ఐ థాట్ దట్ వాజ్ దేర్ వాజ్ అ లవ్ స్టోరీ కమింగ్ అప్. ఆయన కథ చెప్పిన తర్వాత కథ 5 నిమిషాలు చెప్పారు, దిస్ ఇస్ ది ఐడియా, అండ్ దెన్ హీ గేవ్ మీ ద స్క్రిప్ట్. వెంట్ బ్యాక్ హోమ్, రెడ్ ద హోల్ థింగ్, నేను మెట్ హిమ్ ద నెక్స్ట్ డే. ఐ వాజ్ బ్లోన్. ఐ సెడ్ సార్ నిజంగా మీరు రాశారు సార్ ఇదని. అండ్ దెన్ హీఈస్ అ మ్యాన్ హూ ఇప్పటివరకు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ సొసైటీ మారాలి, సంథింగ్ షుడ్ హ్యాపెన్. అండ్ ఆ టైంలో ఉన్న ఈ పొలిటికల్ టర్మాయిల్ నుండి ఈ కథ కూడా అక్కడి నుంచే పుట్టింది, దట్ యూ రియలీ నీడ్ అ లీడర్ ఎట్ టైమ్స్ లైక్ దిస్. అంటే నౌ ఐ థింక్ ద ఎంటైర్ కంట్రీ ఈస్ సీయింగ్ ప్రాబ్లమ్స్ వితౌట్ లీడర్, రియల్ లీడర్. సో ఐ థింక్ that's what the answer for this film was. And I think what saved us in this film even till today is his honesty in that film. చాలా ఆనెస్ట్ గా, సిన్సియర్ గా, ఆయన జెన్యూన్ గా మార్పు అనేది కోరుకుంటూ ఈ కథ చేశారు. So I think he pulled us, like an Indian life. No doubt. Like an honest citizen, he pulled us into this bandwagon. I think that's what worked today for the film. హాయ్ రానా, ఐఎమ్ రేవతి. శేఖర్ కమల గారు డైరెక్షన్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు, మీరు యాక్టింగ్లో క్రియేట్ చేశారు. మీ పోస్టర్స్ కానీ మేనరిజమ్స్ కానీ యాజ్ ఎ లీడర్ చూపిస్తాయి మీరు ఆ క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయి చేశారనేది. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, సినిమాలో కాదండి బయట కూడా. అండ్ మాటలు రాట్లేదు కాదు, రానని చూస్తే రాలేదు మాటలు. ఓకే, దట్స్ అ కాంప్లిమెంట్ అగైన్. అందరు హీరోస్కి డైలాగ్స్కి లైక్ వాళ్ళు చెప్పే డైలాగ్స్కి వాళ్ళ డాన్సెస్కి పడిపోతాం, మిమ్మల్ని చూస్తేనే పడిపోతాం. సర్ప్రైజ్ నీటిపైన రాతలేనా అవుననా. హాయ్ రానా. అయ్యో హాయ్. యాక్చువల్లీ ఎప్పటి నుండో 11th వచ్చే మూవీ 19th చేసి ఇంతసేపు వెయిట్ చేసి ఫైనలీ వీ గాట్ టు మీట్ యూ. రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఫస్ట్ టైం మూవీ చూసేటప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, మీరు గ్రే కలర్ ఎప్పుడు వేసుకుంటారు అంటే యాడ్స్లో వందే మాతరం అన్నప్పుడు ఒకటి వస్తుంది కదా, ఫ్యాబ్యులస్, అసలు చాలా బాగుందండి. అండ్ జనరల్గా అన్ని మూవీస్ ఫస్ట్ టైం చూసాక నచ్చుతాయి కదా, అండ్ అవి చాలా బాగుంది అనుకుంటాం కదా. మీ మూవీ చూసాక కిక్ స్టార్ట్ అయింది అనమాట. అప్పటి నుండి మళ్ళీ చూడాలి అని ఐ గాట్ టు సీ దాట్ ఫర్ 3 times. నేను చూసాను అండ్ ఇట్ ఈస్ రియల్లీ వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ ఫీల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం రానా గారు, నా పేరు శ్రవంతి. నేను లీడర్ మూవీ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అనమాట. అంటే మీరు హెల్ప్ చేయడం, అన్యాయం జరిగితే సహించలేకపోవడం, అదంతా. మీలాంటి లీడర్ నిజంగా ఉంటే కూడా మన ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అనే బదులు ఎప్పటికైనా మనం ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. అది సినిమాలో కూడా ఒక లైన్ ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు వి స్టడీ అబౌట్ ఫ్రీడమ్ మూవ్మెంట్స్, గాంధీ గారు లాంటి లీడర్స్ గురించి చదువుకున్నాం. అండ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో స్టడింగ్ అబౌట్ గాంధీ గారు లీడర్. జనరేషన్ ఆఫ్టర్ దట్ స్టడింగ్ అబౌట్ హిమ్. అంటే ఇట్స్ లైక్ ఇట్ బికేమ్ అ ఎంప్టీనెస్ ఇన్ మీ సేయింగ్, అంటే నా జనరేషన్స్ లో నేను ఇలాంటి లీడర్ గురించి మాట్లాడుకోలేనా అన్న ఒక ఎంప్టీనెస్. అండ్ దెన్ వి హ్యాడ్ ఫిల్మ్ యాజ్ అ టూల్ టు షో ఇట్, అండ్ దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్. అండ్ ద డైలాగ్ ఇన్ ది అసెంబ్లీ దట్ సెడ్, మా తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని, తర్వాత మా తల్లిదండ్రులు అదే అన్నారు, ఇప్పుడు నేను అదే అంటున్నా, తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ కూడా అదే అంటారు. సో బేసిక్లీ సేయింగ్ దట్ అవినీతి ఉండే వరకు యూ కెన్ నెవర్ కాల్ యువర్ సెల్ఫ్ అ డెవలప్డ్ నేషన్. I think that was a line that summed up a big part of our film also for us. Absolutely, which means గాంధీ గారి తర్వాత ఒక అర్జున్ ప్రసాద్ లాంటి లీడర్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా మాట్లాడుకోవాలంటే అలాంటి లీడర్ ఉంటే నేను ఫస్ట్ ముందుకెళ్ళి క్యాంపెయిన్ చేస్తాను ఆయన కోసం. సూపర్.
హాయ్ రానా, ఐఎమ్ రమా. యాక్చువల్లీ మీ లీడర్ మూవీ చూసిన తర్వాత మీలా ఉంటే బాగుండని అందరూ అనుకుంటారు, కానీ మీలా ఎవరు అవ్వాలని కోరుకోరు. బట్ మోస్ట్లీ మీ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి మన యూత్లో చాలా మంది అలా ఇన్స్పైర్ అయ్యి వస్తే మాత్రం ఈ కరప్షన్ అనేది కంపల్సరీ అరకట్టవచ్చు మనం. సో మనందరము ఎవరో వస్తారు అని చూసే బదులు మనమే ఇన్స్పైర్ అయ్యి మనమే ఎందుకు కాకూడదు? ఫ్యాంటాస్టిక్. ఎవ్రీవన్స్ ఎ లీడర్. ఇట్ ఇస్ నాట్ అంటే మనం అందరం విల్ కీప్ వెయిటింగ్. నాకు ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ జేపీ గారు, జయప్రకాష్ నారాయణ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, లీడర్ అంటే వచ్చి ఒక మార్గం చూపిస్తాడు. ఇట్స్ అస్ హూ నీడ్ దట్ రెస్పాన్సిబిలిటీ, విచ్ వాజ్ అల్టిమేట్లీ వాట్ వీ ట్రై టు సీ ఇన్ ద ఫిల్మ్. అండ్ అలాంటి క్రెడిబుల్ పీపుల్ లైక్ వాట్ వీ డిడ్. సో ఐ థింక్ దట్ వేర్ అవర్ సక్సెస్ కేమ్ బై ఎ లిటిల్ బిట్. హాయ్ రానా, దిస్ ఇస్ మంజుల. నేను వెంకటేష్ ఫ్యాన్ని. కానీ వెంకటేష్ గారు ఇన్ని సినిమాలు తీశారు, నేను ఎప్పుడు అనుకునేదన్నమాట. ఘర్షణ తీసినప్పుడు చాలా బాగా నచ్చింది ఆ సినిమా. ఇలా పొలిటికల్గా ఏదన్నా ఒక సినిమా తీస్తే వెంకటేష్ గారు బాగుండేది, అసలు ఎందుకు తీయట్లేదు, ఆ థాట్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అయ్యేదన్నమాట. ఫస్ట్ టైం మీ సినిమా చూసినప్పుడు నేను అనుకున్నాను, నేను చూడాలనుకున్న సినిమా మళ్ళీ అదే ఫ్యామిలీలో నుంచి వాళ్ళే తీసి చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అనమాట నేను. ఆ సినిమా నిజంగా లీడర్ అనే దానికి ఒక మంచి అర్థాన్ని ఇచ్చింది. లీడర్ అంటే ఎలా ఉండాలి, అసలు సొసైటీలో మనం ఒక లీడర్ అవ్వాలి అంటే ఎలా ఉండాలి, అన్నిటికీ ఒక మంచి అర్థాన్ని ఇచ్చింది. నిజంగా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రానా, దిస్ ఈజ్ నర్మదా. యాక్చువల్లీ నేను లాస్ట్ సండే చూసాను మూవీ. మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. మూవీ అంతా అయిపోయింది, మధ్యలో ఇంటర్వెల్లోకి అయిపోయి వచ్చాక ఏదో సీన్ మిస్ అయ్యాం. ఇంటర్వెల్ నుంచి వెళ్ళాక వాళ్ళని అడుగుతున్నాను, ఈ సీన్ ఏంటి, మీకు ఏమైనా అర్థమైందంటే, నువ్వు సినిమా చూస్తున్నావా అని అడిగారు. మరి సినిమా చూడకుండా ఏం చూస్తున్నానంటే, నువ్వు రాననే చూస్తున్నావు, ఏం సీన్ చూస్తున్నావు మాకేం అర్థం కావట్లేదు అన్నారు. సరే ఓకే. ఆ అమ్మాయి మళ్ళీ అదే రోజు మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్ళింది అనమాట. అలా ఉంది. నేనైతే వచ్చాక మీ మూవీలో ఒకటి లేదు అని చెప్పి మీరు యాప్ట్ అనమాట కంప్లీట్గా. ఈ పర్సనాలిటీకి లీడర్ అంటే ఇలానే ఉండాలి, ఆ కలర్లో అది ఉండాలి, ఆ స్పిరిట్ ఉండాలి, ఆ పనులు ఇలానే ఉండాలి, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలానే ఉండాలి. యాక్చువల్గా అది హార్ట్లోంచి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కొన్ని సీన్స్ ఉన్నాయి చూసారా మూవీలో, అమ్మాయి చెరువుల దగ్గర ఉంటే మీరు మీ షాల్ ఇస్తారు, అలాంటి సీను. తర్వాత ఒక నిజంగా ఆ ఫాదర్ అండ్ ఆ గర్ల్ వచ్చినప్పుడు మీరు చైర్లోంచి లేచి వచ్చి వాళ్ళ ముందు కూర్చుంటారు చూసారా, అవన్నీ ఎట్లా అంటే అది మూవీలా లేదనమాట, యాక్చువల్గా రియల్ ఫీలింగ్స్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నా మొబైల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అందరికీ చూసి ఆ రోజు నుంచి అందరికీ ఫోన్ చేసి చెప్పాను, లీడర్ చూడండి అని. మా వాళ్ళైతే నువ్వే సరిపోతావు యాక్చువల్గా లీడర్ పబ్లిసిటీకి ఎవరు అవసరం లేదు అని చెప్పారు. ఇట్స్ వెరీ నైస్ మూవీ, కాంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ దట్ సీన్ వాజ్ మై ఫేవరెట్ సీన్ అండి ఇన్ ద ఫిల్మ్. కింద కూర్చుని రిజైన్ చేసే టైం, దట్ వాజ్ మై ఫేవరెట్ సీన్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. ఎవరు ఆ సీన్ చూసి అడగకుండా ఉండరు రియల్లీ. ఆ సీన్ చేసేటప్పుడు కొన్ని పదాలు వర్డ్స్ ఉంటాయి, అంటే సినిమా ఒకసారి ఒక ఫ్లోలో చూస్తుంటే మీ అందరికి ఒకలా ఉంటుంది, కానీ సీన్గా యాక్ట్ చేసేటప్పుడు ఓన్లీ సమ్ సీన్స్ యూ గెట్ రియలీ కనెక్టెడ్ టు. ఈ సీన్ చేసేటప్పుడు తెలియకుండా నాలోనే ఏదో కనెక్ట్ అయిపోయి వచ్చేసిందండి. సో దిస్ వాజ్ దట్ హోల్ సెటప్ వాజ్ డన్ ఇన్ వన్ టేక్, ద హోల్ సెటప్ విచ్ వాజ్ క్వైట్ లాంగ్. అంత లాంగ్ సీన్ ఐ థింక్ శేఖర్, దట్ క్రెడిట్ గోస్ టు శేఖర్ అండి కంప్లీట్లీ. అంటే అంత సిన్సియర్గా రాశారు ఆయన ఆ కథని. అండ్ ఆ లైన్స్ అనేవి తెలియకుండా మనందరిలో ఎక్కడో కనెక్ట్ అయిన లైన్ అండి. మీరు అన్నారు కనెక్ట్ అయింది, నేను చేసేటప్పుడు నేనే ఇన్వాల్వ్ అయ్యాను, అది కనిపించింది ఆ సినిమాలో, ప్యూర్గా కనిపించింది. ఓకే దిస్ ఈజ్ అంటే యాక్షన్ అన్నట్లు ఎక్కడా అనిపించలేదు అనమాట, ప్యూర్గా చేస్తున్నట్టు చాలా బాగా క్లియర్గా తెలిసిపోయింది. అందువల్లే ఆ సీన్ అంత బాగా ఎవ్రీబడి కెన్ కనెక్ట్ అనమాట. థ్యాంక్ యూ. హాయ్ రానా, దిస్ ఇస్ లక్ష్మీ చౌదరి. యాక్చువల్గా నేను మూవీ ఫస్ట్ షో చూశాను. తర్వాత మా మమ్మీకి కాల్ చేసి, మమ్మీ హీరో చాలా బాగున్నాడు, సెకండ్ షో కూడా చూస్తానని చెప్పాను. కాళ్ళు తిరుగుతాయి ఇంటికి రమ్మంటే కష్టపడి ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత ఈరోజు వెళ్తున్నా అని చెప్పాను షోకి. మూవీ చూసి థియేటర్ వదిలి రాలేదు, మరి ఈరోజు ఆ టెన్షన్ పడుతుండొచ్చు. నిజంగా చాలా నచ్చింది మూవీ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో హాయ్ రానా, నా పేరు సంధ్యారాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ లీడర్ మూవీ. అండ్ ఇదివరకు అందరూ శేఖర్ కమల గారు లీడర్ అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అందరు రానా గారు లీడర్ అంటున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ డిఫరెంట్ ఏబుల్ గర్ల్. సో నేను జనరల్గా సినిమాస్కి ఏమైనా బాగా నచ్చితే ఆఫ్టర్ 50 days ఆర్ ఆఫ్టర్ 75 days వెళ్తాను. కానీ లీడర్ సినిమా మాత్రం బిఫోర్ వీక్ వెళ్ళాను, ఇన్ వీక్. అంత నచ్చిందనమాట నాకు. మీ ట్రైలర్స్ అన్ని చూశాక, మీ ఆడియో రిలీజ్ అప్పుడు మీరు మాట్లాడిన తీరు, అండ్ మిమ్మల్ని అందరూ ప్రేస్ చేస్తున్నారు కదా, హీ సో గ్రేట్ ఫర్ ద ఫస్ట్ మూవీ, అలా. సో వాట్ ఈస్ గ్రేట్ అని చూడటానికి వెళ్ళాను. రియల్గా ఆ సినిమా అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం. నిజంగా ఇంటర్వెల్ వచ్చిన అప్పుడే 7:30 అయిపోయింది అనిపించింది. రియల్లీ సినిమా వాజ్ వెరీ గుడ్, వెరీ హ్యాట్స్ ఆఫ్.
అంటే మేము సినిమా చేసేటప్పుడు ఫస్ట్ అనుకున్నాం, నాకు 2-3 డౌట్లు ఉన్నాయండి ఈ సినిమాలో. శేఖర్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సార్ ఈ సినిమా ఒక్క సెగ్మెంట్ ఆఫ్ ఆడిటోరియంకి వెళ్తుంది సార్, మిగతా వెళ్తుందా లేదా అనుకున్నాం. వెళ్తుంది రానా అనేవాడు. సరే ఏదో చెప్తున్నారు, ఈయన తీస్తున్నారు కదా అని అలా ముందుకు వెళ్ళి మేము ఈ స్టార్ట్ షూటింగ్ ఇన్ ద విలేజెస్. అంటే ఆ క్లైమాక్స్ మా తెలుగు తల్లి పాటకి దాదాపు ఒక 20 ఊర్లు తిరిగామండి. తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ పొలిటికల్ ఫిల్మ్, రాజకీయం గురించి మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసని అర్థమైంది. సో డెఫినెట్లీ ఐ థాట్ దే విల్ కనెక్ట్ విత్ ద ఫిల్మ్. తర్వాత వచ్చినప్పుడు ఇంకో డౌట్ వచ్చింది నాకు, సార్ యూత్ చూడరు సార్ సినిమా, ఎందుకు సార్ సీరియస్గా ఉంది సార్ సినిమా, అంత మొనాటనీగా ఉంది సార్, చూస్తారా సార్ అంటే చూస్తారా అని. సార్ యూత్లో అమ్మాయిలు చూస్తారా సార్ సినిమా? అండ్ బికాజ్ కమింగ్ ఫ్రమ్ అ డౌట్ వేర్ అంటే శేఖర్ గారు ఫోటో అనేది లాట్ ఆఫ్ గర్ల్స్ లవ్ హిస్ ఫిల్మ్స్, దే లవ్ ఆనంద్, దే లవ్ గోదావరి, దే లవ్ హ్యాపీ డేస్. సార్ వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోతారు సార్ ఈ సినిమా చూసి, అమ్మాయిలు వస్తారు అంటే. ఆయన అమ్మాయిలకి అంత బాగా రాస్తారు ఆ క్యారెక్టర్లు కూడా, లైక్ ద గర్ల్స్ ఇన్ హిస్ ఫిల్మ్స్ హ్యావ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే లీడర్ అనేటప్పటికి అంత ఉండదు కదా సార్. సో మీ బంచ్ డిసప్పాయింట్ అయిపోతారు సార్? లేదు, డిసప్పాయింట్ అవ్వరు, చూస్తారు. So I think this show today coming here, I think it's a full satisfaction for me, saying all of you have liked this film for whatever reason. I think it's a beautiful thing. Thank you so much. And ante my dreams, all our dreams have just come forward and come true. I think I have to thank all of you for that. It's my heart. I love you. Proposal. ఇంట్లో మా మమ్మీ టీవీ చూస్తుంటే నాకు పడిపోద్దండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే. సో ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్రడక్షన్స్ అయిపోయినాయి రానా. సో మీ ఇంట్రడక్షన్ మా ఆల్రెడీ తెలుసు, సో దే డోంట్ నీడ్ టు. బట్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి లీడర్ మూవీ చూసారు, దేర్ ఆల్ లైక్ జస్ట్ ఇన్ లవ్ విత్ ద మూవీ. మిమ్మల్ని వాళ్ళు ఒక క్వశ్చన్స్ అడుగుతారు సినిమా గురించి కంప్లీట్లీ విత్ ద మూవీ. రానా గురించి క్వశ్చన్స్ వద్దు, నెక్స్ట్ సెట్ అడుగుదాం. రానా ఒక స్టార్స్ అనగానే, ఒక డెబ్యూ మూవీ అనగానే ఒక 4 ఫైట్లు 6 పాటలతోటి కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి అలాగా దామ్దూమ్గా వచ్చేస్తుంది. కానీ మీరు ఈ లీడర్ అనే మూవీ లైక్ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఏ సాంగ్స్ లేవు, ఎలాంటి లైక్ కామెడీ సీన్స్ అలాంటివి ఏం లేకుండా మీ పైనే కాన్సన్ట్రేట్ చేసే మూవీ, లైక్ ఇలాంటి మూవీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఒకటండి, నాకు ఫస్ట్ నుంచే సినిమాలు చేస్తున్నప్పుడు, సినిమాలు స్టార్ట్ చేసి ఫస్ట్ ఫిల్మ్ ఏది అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు డూ అన్ ఆల్టర్నేటివ్ ఫిల్మ్. అండ్ ఆల్టర్నేటివ్తో పాటు ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ జోన్ ఆఫ్ స్టోరీ టెలింగ్ ఉంటుంది. అంటే మీరు సినిమాలో ఫస్ట్ స్టార్ చూస్తే దేస్ అన్ ఎంటర్టైనింగ్ పోర్షన్ ద ఫిల్మ్, బట్ అగైన్ కమింగ్ త్రూ ద క్యారెక్టర్స్, ఆ ఎమ్మెల్యేస్ త్రూ హ్యూమరో, లేకపోతే ఆ సినిమాలో ఉన్న రత్న ప్రభాతో హ్యూమరో, ఆల్ దట్ ఇస్ దే, ఇట్స్ హ్యూమర్ ఇన్ ద ఫిల్మ్. బట్ యట్ ఆ కథని ముందుకు తీసుకెళ్లే ఒక అంశంలానే వాడాం ఆ సినిమాలో. అండ్ వెన్ ఐ వాంటెడ్ టు డూ దట్ ఆల్టర్నేటివ్ పాత్, చాలా మంది ఎవ్రీవన్ కైండ్ ఆఫ్ కట్ మీ ఆఫ్, బికాజ్ అంటే లాంచ్ అంటే దేస్ వన్ స్టాండర్డ్ నోషన్ దట్ ఇలాంటి సినిమానే చేయాలి అని. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ నోబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ హియర్, దే ఆల్ వర్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఫిల్మ్. ఐ థింక్ దట్స్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. అండ్ ఐ సెడ్ లెట్ మీ. నేను యాక్చువల్లీ వెయిట్ చేశాను. నేను ఒకసారి మీది 10K రన్లో మీరు ఒకసారి వచ్చారు, ఫ్లాగ్ అది చేసిన తర్వాత నేను చూసాను. అప్పుడు నేను అనుకున్నాను వెంకటేష్ వాళ్ళ మూవీలో వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక హీరో వస్తున్నాడు అని. నేను వెయిట్ చేశాను, 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేశాను. కానీ ఇంత అన్ని రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నారంటే నిజంగా నేను చూసాను మిమ్మల్ని జూబ్లీస్ అక్కడ ఎందుకైనా మూవీస్ చేయట్లేదు అని అనుకున్నాను నిజంగా. కానీ చేయడమే ఇలాంటి మూవీ చేయడంతో షాక్ అనమాట. ఏంటి హీరో అన్న తర్వాత, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత
సాంగ్స్ ఉంటాయి, డూయట్స్ ఉంటాయి అంటే ఓ నో డూయట్స్, ఏం డూయట్స్ లేవు, ఏం లేదు, షాకింగ్, ఇలాంటి మూవీ చేశారేంటి అని. So I thought this was something that was very close to my heart in this film. And the film lo chala portions I connected to very strongly when I read it the first time itself. Ante first reading lo chala takku kadalu connect avtu, and Leader was such a film which I really connected to. So I said, yes, ippudu actually me personality ki you should have done a movie like Mission Impossible also. We would have accepted. Mission Impossible. Mission Impossible. Okay. Yeah, and ultimately it's about what story you want to tell. That's also, I think we've told this story. Anyway, మీరు ఏం చేసినా బాగానే ఉంది. అది చూసారా, అటు వచ్చి ఇటు వచ్చి మళ్ళీ రానాకే కనెక్షన్. లీడర్ పక్కన పెట్టి మీరు ఏం చేసినా బాగానే ఉంటారు. సో మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ అప్? ఈ సినిమా పబ్లిక్ కోసం చేశారు కదా, సో లైక్ సీఎం డైరెక్ట్ గా స్మోక్ చేయడం ఫ్యాక్ట్ ఇన్ ది మూవీ. సీఎం ఫ్యాక్ట్ చేసేది నో వన్ కెన్ షో ఇట్ ఆన్ స్క్రీన్స్. లైక్ మీరు ఆ షార్ట్ కి ఎలా ఒప్పుకున్నారు? లైక్ దట్ గోస్ అ రాంగ్ సెన్స్ టు ది. One is what we were trying to achieve in this film was just to say that every individual has their own minuses and negatives. So Arjun Prasad smokes in the film, and atanu aa personal inhibition or personal weakness, he just carries that, and ultimately he stops smoking at some point in the film for the girl. There's a point in the film where he stops. So ante I don't know if that undercurrent went, because many people ask me this question. అంటే ఆ సీన్ అక్కడ ఉండడం, ఆ సిగరెట్ నా నోట్లో పెట్టడం అనేది, ఇతను కూడా ఒక మామూలు మనిషే, అంటే ఎక్స్ట్రీమ్లీ వైట్ క్యారెక్టర్ కాదు. ఈజ్ అ CEO ఫ్రమ్ అమెరికా. If you see his backstory, he's from Harvard. He's a regular student who became a successful businessman. So that was the kind of journey we tried to follow, and most corporates in that smoking zone, I just made that like that. So that's good. And one more thing, I need a one-word answer for this. Yeah. Do you know to dance? I can, yes. Shaker never let me do it. Yeah, if you can, let's dance for change. I want to dance with you now. ఇదేంటండి ఇక్కడ ఇలాంటి లోకల్ బట్ మీరే కదండి వన్ వర్డ్ ఆన్సర్ అని టక్మని చెప్పేశారు కదా రానా. లేదు అని చెప్పుకుంటుంటే ఇది ఉండేది కాదు. సో నౌ యూఆర్ ఆన్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయమంటారండి? డాన్స్. అమ్మాయి మీతో డాన్స్ చేస్తా అంటే ఇంకా లీడర్ మోడ్ లోనే ఉన్నానండి. లీడర్ అంటే ఐ రియలైజ్ దిస్ ఫిల్మ్ బికేమ్ వన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ మెనీ థింగ్స్ దట్ ఐ డిడ్ బిఫోర్. లీడర్ కెన్ డాన్స్. దాంట్లో కూడా మీ లీడర్షిప్ క్వాలిటీ చూపించచ్చు. ఇప్పుడు నన్ను నా స్పాట్లో ఎందుకు పెడతారండి? నెక్స్ట్ సింగింగ్, డాన్సింగ్. I'm just writing down promises for the next film. Surprise gift for Rana. Surprise. Surprise. Thank you so much. Thank you. Rana's Jenga game. You have to build that now. Oh, ఈ గేమ్ అండి, అయ్యో చాలా కష్టం ఉండేది. You have to. Okay. Let's play the game Jenga. సరే మీరు ఆడతారు ముందు. ఫస్ట్ మీరా ఫస్ట్ నేను? First me. దేవుడు ఇది. ఓకే. పడిపోయిందా? కన్ఫ్యూజ్ పడట్లేదు. డ్యామేజ్ అయితే అవుతుంది. There you go. You're next. మీ లైఫ్ ని ఇలా బిల్డ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? My entire family. టోటల్ ఫ్యామిలీ. Entire family. ఫ్యామిలీ నుంచి. Firstly, if this has to be the family, I think the foundation was my grandfather. Okay. మా తాత, because అంటే గత 50 ఏళ్ళ 48 years actually to be precise, he's like given everything back to this one thing called cinema. I've never, నాకు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు I don't think I've seen him taking a holiday. He's 73 years old today and he's still producing films. I don't think any of us will have that energy left. అంటే ప్రొడక్షన్ అన్నది మామూలు విషయం కాదు. అంటే 70 years యాక్టింగ్ చేయొచ్చు, కానీ 70 years ప్రొడక్షన్ అయితే I think it's impossible in today's day and time. It's a passion that he has towards films. So I think he's built most of our foundation. I think the rest of the family will also agree with me on that. In మూవీలో మీరు షాల్ లైక్ అర్జున్ ప్రసాద్ షాల్ తీసి అది రివర్లో లేడీకి పంపిస్తారు కదా. యాక్చువల్లీ ఇది గాంధీజీ చేశారు. సో అప్పుడు చేసినప్పుడు ఆయన పవర్టీ ఫీల్ అయ్యారు. అది చేంజ్ తీసుకురావాలి అని అది దాంతో చూపించి ఆ తర్వాత ఇంకా అసలు షాలే ఎప్పటికీ ఇంకా వేసుకోలేదు.
సో మీరు ఎలా కనెక్ట్ చేసుకుని ఏ రకంగా మీరు సొసైటీకి అదే విధంగా చెప్తారు? ఒకటండి, ఆ సినిమాలో యాక్చువల్లీ ఆ సాంగ్లో చూసి అది వందే మాత్రం సాంగ్లో వస్తుంది. అందులో 2-3 సీక్వెన్స్లు ఉంటాయండి. ఒకటి వెన్ యంగ్ బాయ్ వాజ్ బెగ్గింగ్ కమ్స్ టు ద కార్, ఒక పిల్లోడికి వస్తాయి ఇమీడియట్గా 10 చేతులు వస్తాయి. దెన్ ద నెక్స్ట్ థింగ్ ఆఫ్ సీయింగ్ పీపుల్ ఇన్ ద స్లమ్, ఒక ఇద్దరికి డబ్బులు ఇస్తే he'll see 100 hands coming. Then you see corruption on the road with police or with other walks in life. అంటే ఈ అర్జున్ ప్రసాద్ సినిమాలో ఈ సినిమాలో అర్జున్ ప్రసాద్ జర్నీ అన్నది అక్కడ మొదలవుతుంది, ఆ షాల్ ఇవ్వడం. సో బేసిక్లీ సాక్రిఫైస్ బిగిన్స్ దేర్. దట్స్ వాట్ హీ అండర్స్టాండ్స్, దట్ సాక్రిఫైస్ బిగిన్స్ దేర్ అండ్ హీ నీడ్స్ టు ఎరాడికేట్ కరప్షన్ ఫర్ దిస్. దట్స్ వాట్ హీ అండర్స్టాండ్స్ అట్ దట్ పాయింట్ అండి, విచ్ ఇస్ వై దట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ షాట్. ఆ షాట్ గాంధీ సినిమాలో కూడా ఉంటుంది. అండ్ చాలా మంది మేము కాపీ చేశాను, కానీ యాక్చువల్లీ ఇన్స్పైర్ అయ్యి, బికాజ్ అలాంటి మూమెంట్ ఇంకా వీ డి నో హౌ టు రీక్రియేట్. ఇట్స్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ సినిమా ఇన్ ఆల్ టైమ్స్. అంటే వాట్ ఐ ట్రై టు అడ్రస్ ఇస్, అంటే మేము బయటికి వెళ్ళి కొన్ని చేయగలుగుతాం, చాలా చేయలేము, ఎందుకంటే మాకు తెలిసింది సినిమా. అండ్ సినిమా ఇస్ లైక్ అ టూల్ టు టాక్ ఫర్ అస్, ఫర్ మెనీ పీపుల్. వీ కెన్ టాక్ విత్ ఫిల్మ్స్ టు మెనీ పీపుల్. సో ఆ ఫిల్మ్లో బొమ్మలాట చేసేటప్పుడు దే వాజ్ అ వాంట్, బికాజ్ ఐ సాల్ చాలా మంది పిల్లలకి చదువుకోవాలని ఉంటుంది, కానీ చదువుకునే ఒక మీన్స్ ఉండదు. See, there are a lot of these schemes where you can study for free and all that, but somewhere it's not reaching everybody. So how do we address that gap? So I was trying to make films with some solution with that, and now with Leader we got political confusions addressed. See, Rana, it's my heart. I love you. ప్రపోజల్ ఇంట్లో మా మమ్మీ టీవీ చూస్తుంటే నాకు పడిపోద్దండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళినండి. హీరోయిన్ చెప్తుంది మీ కాళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చా? నా కాళ్ళు తెల్లగానే ఉందండి. నెక్స్ట్ అంటే యాక్చువల్లీ అదేండి, అంటే గుడ్, ఎవ్రీబడి రిమెంబర్స్ దిస్ థింగ్. ఐమ్ వెరీ హ్యాపీ. అంటే శేఖర్ గారు అవి రాసినప్పుడు చాలా డెప్త్ రాస్తారండి ఆయన. ఆ కాళ్ళు పగలవు అని ఆ అమ్మాయి చెప్పేటప్పటికి ఆ లాస్ట్ లో ఒక సీన్ కి లింక్ చేస్తాను దాన్ని. సో అంటే ఇంతమంది గుర్తుందంటే చాలా మందికి కనెక్షన్స్ మేము అనుకుని బాధపడి తెగ ఫీల్ అయిపోయి చేసిన కనెక్షన్స్ మీకు ఇంకా అర్థమైనాయండి. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్, గ్రేట్. నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. అంటే అంత జాగ్రత్తగా మధ్యలో అలా తీశారు కదా, అంత జాగ్రత్తగా చేసిన సీన్ అంటే ఏమైనా ఉందా లీడర్లో? అంత జాగ్రత్తగా చేసిన సీన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు యాక్చువల్లీ నేను చాలా జాగ్రత్తగా టెన్షన్ పడి 4-3 టేకుల కన్నా ఎక్కువ తీసుకున్న సీన్ శేఖర్ గారు లెంగ్త్లో తీస్తారండి. సో అది లేదు ఆ సీన్ అసలు. అసెంబ్లీ వాజ్ క్వైట్ ఎ టఫ్ థింగ్, బికాజ్ అక్కడ నాకు అర్థమైంది అసెంబ్లీలో ద రీజన్ ఐ ఫెల్ట్ ఫర్ ది అసెంబ్లీ ఇస్ దట్ డే ఫస్ట్ టైం అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, జయ 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 ప్రియ అని వస్తే, అంటే దేర్ సడన్లీ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ అసెంబ్లీ విచ్ ఐ నెవర్ హ్యాడ్ బిఫోర్. అంటే మనం అసెంబ్లీ అంటే వీళ్ళు తిట్టుకుంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అనుకుంటాం. దట్ వాజ్ ఫస్ట్ టైం యూ ఫెల్ట్ దట్ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ టెంపుల్. అండ్ అక్కడ అర్జున్ అనే క్యారెక్టర్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇస్ ఒక ఆనెస్ట్ బిల్ ఒకటి పాస్ చేద్దామంటే మిగతా వాళ్ళు అందరూ వెనకాల లాగుతుంటారు. I think that happens in all our lives somewhere or the other. For doing some good, there are 100 people pulling you back, but there's nobody pulling you forward. I think that's something I feel is the rock solid thing in the film. Wonderful. All right, next one.
There you go. One more left. Okay. So as a Rana, like for example, like you being a leader and the like meelo una okka strength, that positive point about you. If I ask Rana, what is your strength in yourself? Awareness and responding to things that I see. అంటే నేను ఇప్పుడు రోజు వెళ్ళి చూసే కొన్ని ఇష్యూస్ ఉంటాయి విచ్ ఐ ట్రై టు అడ్రస్ ఆన్ అండ్ ఆన్ either through films or by self. I think that's the strength that kept me going. The weakness, like, or weakness is weakness లేదా ఉండాలి కదా ఉండాలి ఎందుకు ఉండదు when there is a strength they have to tell you there's somewhere where you know you have a weakness. I think this effort that I've been trying for a long time అంటే ఏదో ఆల్టర్నేటివ్ చేసుకుంటా వెళ్తా ఉండే దీంట్లో somewhere I think I've lost that mainstream sense in me. Not only in film, I think in most general things in life. So that I think that's the only weakness I have. Next in the game we make surprise gift. Finish it up. I love this game only, but only thing is మా తమ్ముడితో ఆడుతూ ఉంటాను ఈ గేమ్స్. సో ఇంకోటి అంత జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి ఇలా ఇస్ సమ్ ఫార్ములా ఫర్ దిస్? లేదండి, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్. ఎస్, నేను ఇంటికి వెళ్ళి మా తమ్ముడితో మా పిల్లలు అందరితో ఆడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. Now getting personal, it's exactly related to this question. Like, what is it? Rana, it's my heart. I love you. Thank you. And more presents. No, thank you. This is the first show I'm getting presents. That's my personal gift to you. I like. Personal give me an answer. I will right open now. at home. Yeah, sure. It's personal, so it stays in the color. సినిమాలో హ్యాండ్సమ్ ఉన్నారు, ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. సో దాట్స్ మై ప్రపోజల్. ప్రపోజల్? ఇంట్లో మా మమ్మీ టీవీ చూస్తుంటే నాకు పడిపోద్దండి ఇప్పుడు ఇంటికి వెళ్ళినండి. నేను వెళ్ళిపోయినమ్మా. నేను చెప్పిన అంటే యాక్చువల్లీ టు దిస్ యాడ్ టు దిస్ నో సమ్ ఇంటర్వ్యూ I was giving to a Bombay newspaper. Okay. And then they said something, they said, are you single, are you not, or something. I said, ఏదో అంటే నేను ఇంటర్వ్యూ ఎప్పుడైపోయిందో ఎప్పుడు నాతో క్యాజువల్గా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. సరే ఊరికే ఏదో మాట్లాడదా ఆ రిపోర్టర్తో. I said, yeah, no, I'm single, this thing, that thing. I said, yeah, I'm going to be in Bombay, no, next few weeks, next few months for this other film, hoping to find somebody there. And our paper వేసాడు అది. వేసి నెక్స్ట్ డే మార్నింగ్ దట్ I think the Times or something that captured that same news here in these newspapers. అండ్ పొద్దున్న మై మదర్ వాజ్ బ్యాంగింగ్ ఆన్ ద డోర్. సెట్ అమ్మ ఏమైంది పొద్దున్నే అంటే ఏంటిది పేపర్లో ఉంది. నేను ఆ తర్వాత ఆడికి ఫోన్ చేసి నేను ఊరికేదో అంటే నువ్వు పేపర్లో వేసేస్తావు అండ్ దాని మీద అంటే బాంబే న్యూస్ యు నో హౌ దే పికప్ న్యూస్, ఆ న్యూస్ అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ అక్కడికి వెళ్ళి ఇట్ బికేమ్ బిగ్ సమ్ సెటప్ ఫ్లోర్. అంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో ప్రపోజల్స్ ఏం రాలేదా? అంటే నథింగ్ సీరియస్ అండి, నథింగ్. అంటే దెల్ బి సమ్ అంటే నాకు చిన్న డిసడ్వాంటేజ్ వచ్చింది. బికాజ్ after I finished school, I went off and studied photography. And our photography చదువుతున్నప్పుడు that college doesn't have the next youngest person in the college was about 10 years older than me. So that way I lost out on age in that sense. I think I grew up quickly. So there was one milestone that I jumped. So you rejected my proposal finally. Oh, reject అని నేను అనుకున్నాను. అది మీరు ఆన్సర్ చెప్పలేదు. లేదండి, అది నాకు దానికి పెద్ద స్కీమ్ ఉంటుంది. మమ్మీని అడిగి చెప్పండి. అలాంటివి చేయాలి. ఓకే, that's a smiley for you. Fantastic, thank you so much. Superb. Thank you. I just have some. I will definitely pin this up. Here we go. Yeah. I'll pin this up. But thank you so much. శేఖర్ కమల మిమ్మల్ని లీడర్ క్యారెక్టర్కి అప్రోచ్ అవ్వడానికి రీజన్స్ ఏమనుకుంటున్నానండి? అది ఫస్ట్ యాక్చువల్లీ శేఖర్ కరెక్ట్గా చెప్తారండి. కానీ శేఖర్ ఆయన కథ చెప్పే ముందే ఐ థాట్ అంటే ఈజ్ అ డైరెక్టర్ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఐ వాజ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ అ న్యూ కమర్. నేను వెళ్ళి ఐ గేవ్ హిమ్ సమ్ CDs. I said, sir, this is how I can, this is the kind of dance I trained in. I went to stunt school in US. ఇలాంటి స్టంట్స్ చేయగలుగుతానంటే ఇవన్నీ అక్కర్లేదన్న. ఇదేంటి నువ్వు అప్పుడు ISBలో మాట్లాడావు కదా యానిమేషన్ గురించి, అది చాలా అదే నీ ఆడిషన్ అక్కడ అయిపోయిందని అర్థం కలిగి అంటే. సో దట్స్ బేసిక్లీ ద థింగ్స్ దట్ ఐ హావ్ డన్ ఇన్ ద పాస్ట్. ఐ థింక్ దోస్ ఆర్ వాట్ హీ లైక్డ్. అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా వాడుకున్నాను ఈ సినిమాలో యాక్చువల్లీ యాక్టింగ్ చేసేటప్పుడు. అంటే మీరు రియల్ లైఫ్లో కూడా లీడర్ కింద ఉన్నారనమాట. మనం అందరం లీడర్స్ అండి. నోబడీ హియర్ ఇస్ లెస్ దెన్ ది అదర్, ఎవ్రీవన్ ఇస్ అ లీడర్. అఫ్ కోర్స్ యు ఆర్ టాప్ లీడర్.
హాయ్ రానా. Again, Papa, super one. It feels like my birthday. Thank you so much. We're going to have a నాట్ అగైన్ అనదర్ గేమ్ కదా. game undi. గేమ్ కాదు కదా. ఓకే. అంటే I like that game idea because after the film I played this. రాజకీయమే పెద్ద ఆట లాగా ఉంటే మీరు ఆడియో రిలీజ్ లో చాలా స్పీచెస్ ఇచ్చారు కదా, అంటే లైక్ చాలా మాట్లాడారు కదా. ఓకే సార్. అండ్ మూవీలో కూడా సీఎం చాలా స్పీచెస్ ఇస్తారు. ఇప్పుడు మా కోసం ఏదైనా చెప్తారా? థ్యాంక్ యూ. మీకోసం ఏదైనా స్పీచ్ అవ్వాలండి. ఇంతమంది గర్ల్స్ ఉన్నారు, నేను అడుగుతున్నాను. సో ఒకసారి ఏదైనా మాట్లాడితే somewhat. See, first of all, I'm very glad that, like I said earlier, that all of you have understood this film. I thought a lot of girls won't like politics. They don't understand politics. Is a notion that I had. అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంత రాజకీయం ఇంత రుచి అన్నీ వాళ్ళకి కావాలా, వాళ్ళు చూస్తారా అని ఐ యూజ్డ్ మై సిస్టర్ అండ్ మై మామ్ ఎస్ బేట్. చూసారు వాళ్ళని కూర్చోబెట్టే సినిమా చూడడానికి. దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్ అన్నమాట. బికాస్ ఐ థింక్ దే వర్ మై బెస్ట్ క్రిటిక్స్. అంటే మై సిస్టర్ రిప్స్ మీ అవుతుంది వన్ షాట్. చూసారన్నా ఇది బాలేదన్నా, అక్కడ బాలేదన్నా, అది బాలేదు. సో అంటే సో షీ యూజ్డ్ హర్ at the first go, but I think I'm very happy that all of you are aware of the situation that's going on. I think all of you watching the film, I'm saying apart from you all liking me, is that there is some sense of responsibility in the girls, in the youth in this country today, which I think is extremely inspiring for all of us, in fact. And I'm sure there will be many more Indira Gandhis to come in this country, and it's not only in a political environment but any single field that you are. Just want all of you to believe that you guys are the real leaders. Let's అంటే మనం అందరం కూర్చుని వెయిట్ చేయకూడదండి. ఎవరు వస్తారు, ఎవరో ఏదో చేస్తారని లెట్స్ నాట్ వెయిట్ ఫర్ ఎనీబడి. ఇట్స్ వీ టు బీ ద చేంజ్. యూ హ్యావ్ టు బీ ద చేంజ్. ఇఫ్ యూ వాంట్ చేంజ్, యూ ఆర్ ద చేంజ్. అంటే మనమే ఆ మార్పుని మనం నమ్ముకుంటే దట్స్ ఆల్ ఇట్ నీడ్స్. సో ఐ థింక్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ బ్రైట్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్, అండ్ ఐ థింక్ యూ ఆల్ కెన్ రియలీ బీ ద చేంజ్ ఇన్ దిస్ సొసైటీ. థ్యాంక్ యూ రానా. ఇట్స్ వెరీ థ్యాంక్ యూ. రానా గారు, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆ మూవీలో ఒక సాంగ్లో మీరు ఆంధ్రప్రదేశ్ అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళారు కదా, స్లమ్ ఏరియాస్ కూడా వెళ్ళారు కదా. అవన్నీ చూసాక మన ఆంధ్రప్రదేశ్ అసలు ఎలా ఉందనుకున్నారు మీరు? అంటే మన అభివృద్ధిలో ఉన్నామా లేమా, లేకపోతే మనం ఏం చేయాలి? అంటే ఒకటండి, నేను ఆ మా తెలుగు తల్లి సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు అది చాలా ఊర్లకు వెళ్ళాం, ఇంక్లూడింగ్ అంటే ఆ క్యాంపెయిన్ మొదలు పెట్టేటప్పుడు వి స్టార్టెడ్ షూటింగ్ ఫ్రమ్ మై విలేజ్. మా ఊరు అది కారంచేడు, అంటే మా ఊరు అది. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు, పర్చూరు ఇలాంటి చిన్న పదనందిపాడు ఇలాంటి స్మాల్ టౌన్స్, దెన్ గోయింగ్ అవుట్ టు రాజమండ్రి, ద లిటిల్ బిగర్ టౌన్స్, గోయింగ్ టు విలేజెస్ అరౌండ్ దోస్ టౌన్స్. వాట్ అంటే మనకి ఎవ్రీడే ఉన్న ఒక థింగ్స్ ఐమ్ సేయింగ్, లైక్ వీ డోంట్ థింక్ ట్వైస్ టు స్విచ్ ఆన్ అ బల్బ్, వీ డోంట్ థింక్ ట్వైస్ టు స్విచ్ ఆన్ అ ఫ్యాన్ ఆర్ ఏసీ ఇన్ అవర్ హౌస్. మనకి బేసిక్ నెసెసిటీస్ ఆర్ వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లగ్జరీ. And there is some serious gap between, అంటే వాళ్ళందరికీ they want governance. There is something that they want which they are not able to address. There are no leaders who are going there and addressing their real issues. So I think I think somehow that gap has to be built. And I always knew that there was a gap, but I know the gap is much bigger than what I comprehended it to be. So that's in this trip of mine, that's what I got. Rana, I want to ask that, do you think that politics is the only way you can serve the nation? Because being a part of NGO, I prefer being an NGO rather than getting into politics. Exactly. Now that was another big point that I had to make. In fact, another catalyst for me to do this film in the beginning was, I don't know if you all know, my grandfather used to be an MP from the Bapatla constituency. In Chinnappudu, I think I was about 12 years old. అప్పుడు ఇంటూ ఉండేవండి బయట, అంటే రాజకీయ ఎలక్షన్ అంటే ఇంత డబ్బు ఖర్చు అవుద్ది, అంత డబ్బు ఖర్చు అవుద్ది. అండ్ దెన్ దట్ టైమ్ ఐ డెంట్ గెట్ టు మీ దేర్ సంబడి హియర్, మై గ్రాండ్ ఫాదర్ మంచి చేద్దామని ముందుకెళ్తున్నారు, కానీ దీనికి ఏదో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారు. దేర్ ఇస్ సమ్ రాంగ్ గోయింగ్ ఆన్ టు డూ రైట్ థింగ్. సో ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ హోల్ థింగ్. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హీ వన్ దట్ ఫస్ట్ ఎలక్షన్. He did a lot of development, lot of serious development activities, and he built a trust, and the funds that came out of our own films and our own these things went out. Second time he lost. Now third time, a man like him never wanted to go back to politics again. నాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే, టుడే this is from my house, my grandfather. ఇలా ఎంతమంది ఉన్నారు? There are a lot of people who really want to develop,
And politics ultimately, see, like NGO is a lovely concept, it's a beautiful thing. But politics is ultimately real official governance. The people who need to be governed and the governance is politics. That's the chain. I think that should first become the biggest medium. ఇప్పుడు I'm saying, ఇది కరెక్ట్గా లేదు కాబట్టే NGOs అని there are so many other things that are coming. But ultimately, if this is right, we won't need anything else. Is my personal belief in this space. Do you have any future plans to get into politics? I don't understand it still. That's my problem. But one thing I want to tell that rather than seeing the leader movie, we are inspired by your words you have talking now, and it's very good to know that you as a person are a very good human and a responsible human. Thank you. I really salute you that you being part of it, such a good family, you are aware of everything which is happening around. It's really good to hear. Thank you so much. Thank you. Wonderful. I have a small surprise. Okay, Another surprise. Another. For you. Thank you so much. వన్ లాస్ట్ క్వశ్చన్, మీరు పంచకట్లో ఫ్రీగా ఉన్నారా, జేమ్స్ లో ఫ్రీగా ఉన్నారా? అంటే పంచ నేను ఇప్పుడు కట్టుకోలేదు, ఫస్ట్ టైం సినిమా కోసం సో కట్టుకున్నాను. హౌ డు యు ఫీల్? I think it's a lot of fun. I think లాస్ట్ అండ్ ఫైనల్ సింపుల్ క్వశ్చన్. సినిమాలో మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్స్లో దే కంపేర్ యూ విత్ ఇప్పుడు ప్రజెంట్గా మన కంట్రీలో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్తో లైక్ జగన్ గారు అండ్ రాహుల్ గాంధీ గారు. వాళ్ళ ఒరిజినల్ లైఫ్స్లో దే ఆర్ లైక్ దాట్. మిమ్మల్ని చూస్తే అలా లేరు. మీ ఒరిజినల్ లైఫ్లో యు ఆర్ సో జోవియల్, వెరీ ఫ్రెండ్లీ అండ్ లైక్ దాట్. కానీ సినిమాలో సీఎంగా కనిపించడానికి ఆ హుందాతనము, ఆ గంభీరత్వం మీలో కనిపించడానికి, అలా యాక్ట్ చేయడానికి మీరు ఏమైనా వర్కౌట్ చేశారా మూవీ షూట్ స్టార్ట్ అయ్యే? ఒకటండి, చాలా యాక్చువల్లీ హోంవర్క్ అనేది ఈ సినిమాకి చాలా ఎక్కువ చేసామండి. అంటే ఈ సినిమా చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ దే వాజ్ సంథింగ్ ఇన్ మీ విచ్ ఐ హ్యాడ్ టు అడ్రస్. అండ్ అది ఎలా అడ్రస్ చేద్దామో అని అర్థం కాలేదు నాకు. అండ్ సినిమా అన్న టూల్ మాకందరికి తెలిసిన టూల్. సో ఐ థింక్ ఐ యూజ్డ్ film as a medium to come out and say this. And Shekhar Garu wrote it beautifully for me to just stand on that platform and speak. So I think it just helped us in the beginning with this film. So and ante ee cinema lo mem deal chesin chaala kunni issues andi. Actually meer ee cinema chuste there's another 1 hour of the film which is not even there in the film, which is cut in the editing room. Ante chaala issues gurinchi maatladadam anukunnam. Ante but cinema annade oka పరిమితం ఉంటుంది, దానికి ఒక 2.5 గంటలు 3 గంటలోనే అయిపోవాలి, ఎంటర్టైనింగ్ గా కూడా చేయాలి. కాబట్టి these are things that we spoke about. I hope there's definitely a catalyst that builds in all of you all of people who are watching. And so yeah, definitely there's a lot that I've taken from Mr. Vice Jagan, Mr. Rahul Gandhi. And నాకు ఈ సినిమా చేసే ముందు I think I had about 200 odd videos from YouTube and others that I downloaded just to see what is there. And actually నేను పర్సనల్గా ఇంత ముందు చేసిన speeches or other things that I've done for animation and for visual effects, I got తీసుకున్నా, politics గురించి అవగాహన పెంచుకున్నా, and then that's when this character happened. That's why I could play to whatever level I played. Thank you so much. Thank you all the girls being here, and thank you so much Rana. Thank you. మీరు ఇలాంటి లీడర్ నుంచి మంచి సినిమాలు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ one final request. Yes. All the girls need a photo with you.